ప్రత్తి యాజమాన్య పద్ధతులు. బీటీ ప్రత్తి అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రత్తి సాగులో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రత్తి కాలపరిమితి, చీడపీడలు ఆశించడంలో జరిగే మార్పులు, విత్తుకునే విధానంలో మార్పులు, ముఖ్యంగా రెఫ్యూజీ పంటగా బీటీ ప్రత్తి చుట్టూ నాన్ బీటీ పంట వేసుకోవడం లాంటి విషయాలు మరియు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు ఆచరించి సాగు చేసినప్పుడు ప్రత్తి రైతులు అధిక దిగుబడి పొందగలరు. నేలల ఎంపిక. నేలల ఎంపికలో శ్రద్ధ చూపాలి. ప్రత్తి సాగుకు నల్లరేగడి నేలలు, బలమైన మధ్యస్థ నేలలు, ఒండ్రు భూములు బాగా అనుకూలం. ఉదజని సూచిక 6 నుండి 8 గల భూములు ప్రత్తికి బాగా అనుకూలం. వర్షాధారం క్రింద తేలిక భూముల్లో ప్రత్తి సాగు చేపట్టరాదు. భూమి తయారీ. భూమి తయారీకి నేల ఎంపికతో పాటు భూమి తయారీలో ప్రత్యేక శ్రద్ధ చూపడం అవసరం. వేసవిలో నాగళ్లతో దుక్కి దున్ని ఆ తరువాత 2-3 సార్లు ట్రాక్టర్ గొర్రుతో దున్నాలి. ఫలితంగా భూమి ఎక్కువ తేమను నిల్వ చేసుకుంటుంది. ఆ తరువాత గుంటకతోలి చక్కగా చదును చెయ్యాలి. విత్తు సమయం, విధానం. ప్రత్తి పంటను జూన్, జూలై నెలలో విత్తుకోవాలి. వర్షాధారంగా జూలై 20వ తేదీ తరువాత విత్తకూడదు. తొలకరిలో కనీసం 60 మిల్లీమీటర్ల వర్షం కురిసిన తరువాత మంచి తేమతో విత్తుకుంటే మొలక శాతం బాగుంటుంది. నీటి వసతి ఉన్నచోట మే చివరి వారం లేదా జూన్ మొదటి వారం విత్తుకుంటే అధిక దిగుబడులొస్తాయి. గుంటకతోలి చదును చేసిన భూమిలో 2 వైపులా అచ్చుతోలి ఖండిత ప్రాంతాల్లో విత్తనం విత్తాలి. ఈ విధంగా విత్తడం వల్ల విత్తనం బాగా మొలకెత్తుతుంది. రైతులు ఆరుతడిగా పండించే ప్రాంతాలలో మాత్రం బోదెలు తోలి వాటిమీద విత్తనం విత్తుకోవాలి. విత్తనం మరీ లోతుగా విత్తకూడదు. 2-3 సెంటీమీటర్ల లోతు మించకుండా విత్తాలి. విత్తనం విత్తిన 10 రోజులలోపు మొలకెత్తని చోట తిరిగి విత్తడం చెయ్యాలి. రకాలైతే కుదురుకు 2, సంకరజాతి రకాలైతే కుదురుకు 1 మొక్క చొప్పున ఉంచి మిగిలిన వాటిని 3 వారాలలోపు పీకి పంటను పలుచన చెయ్యాలి. విత్తు దూరం. ప్రత్తిలో మొక్కల సంఖ్య, విత్తే దూరం నేల స్వభావం, నీటి వసతి, వేసే రకాలు మరియు పాటించే యాజమాన్య పద్ధతులను బట్టి మారుతుంది. నల్లరేగడి భూముల్లో వరుసకు వరుసకు మధ్య దూరం 120 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య దూరం 60 సెంటీమీటర్లతో ఎకరాకు 5555 మొక్కలు, మధ్యస్థ భూముల్లో 120 సెంటీమీటర్లు వరుసల మధ్య, 45 సెంటీమీటర్లు మొక్కల మధ్య ఉండేటట్లు ఎకరాకు 7407 మొక్కలు, తేలికపాటి చల్కా నేలల్లో వరుసల మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు ఉండునట్లు ఎకరాకు 14815 మొక్కలు నాటుకోవాలి. అధిక సాంద్రత ప్రత్తి సాగు చేపట్టినప్పుడు నేల రకాన్ని బట్టి వరుసలకు వరుసకు మధ్య 75 సెంటీమీటర్లు లేదా 60 సెంటీమీటర్లు లేదా 45 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకోవాలి. మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు లేదా 10 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకొన్నట్లయితే ఎకరాకు 25,000 నుండి 35,000 వరకు మొక్కల సంఖ్యను పాటిస్తూ సుస్థిర దిగుబడులు పొందవచ్చును. విత్తన శుద్ధి. విత్తన శుద్ధి చేసి విత్తనం నాటడం మంచిది. పంటకు తొలి దశలో నష్టం చేసే పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమల నుంచి పైరును కాపాడుకోవడం కోసం కిలో విత్తనానికి 5 గ్రాములు 70 WS ఇమిడాక్లోప్రిడ్ మందు లేదా థయోమిథాక్సామ్ 70 WS 4 గ్రాములు పట్టించి ఆ తరువాత 10 గ్రాములు ట్రైకోడెర్మా విరిడి లేదా సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్తో విత్తన శుద్ధి చెయ్యాలి. మందు విత్తనానికి బాగా పట్టేందుకు ముందుగా విత్తనాలకు జిగురు పట్టించి ఆ తరువాత మందు కలిపితే బాగా అంటుకుంటుంది. విత్తన శుద్ధి చేసిన విత్తనాలను 5 నిమిషాలు నీడలో ఆరబెట్టి ఆ తరువాత విత్తుకోవాలి. కలుపు నివారణ. విత్తనం విత్తక ముందు నుంచి కలుపు నివారణపై శ్రద్ధ పెట్టాలి. అధిక దిగుబడి సాధించాలంటే పొలంలో కలుపు లేకుండా చూడాలి. దీనికోసం కలుపు నివారణ మందును వాడడం మంచిది.
ఎకరానికి 1 లీటర్ ఫ్లూక్లోరాలిన్ 45 ఈసీ మందును 200 లీటర్ల నీటికి కలుపుకొని విత్తే 3-5 రోజుల ముందు భూమి మీద పిచికారీ చేసి కలియదున్నాలి. లేదా విత్తనం విత్తిన 24-48 గంటల్లోపు పెండిమిథాలిన్ 30 ఈసీ మందు 1.2 లీటర్ 200 లీటర్ల నీటికి కలుపుకొని 1 ఎకరాకు పిచికారీ చెయ్యాలి. విత్తిన 25-30 రోజులకు గడ్డి మరియు వెడల్పాకు కలుపు నివారణకు క్విజలోఫాప్ ఇథైల్ 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపక్విజాఫాప్ 250 మిల్లీలీటర్లు మరియు పైరిథయోబ్యాక్ సోడియం 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. వర్షాలు ఎక్కువగా పడి అంతరకృషి చెయ్యలేని పరిస్థితుల్లో పారాక్వాట్ 24% 5 మిల్లీలీటర్లు లేదా గ్లైఫోసేట్ 10 మిల్లీలీటర్లు మరియు 10 గ్రాముల యూరియాను లీటర్ నీటికి చొప్పున కలిపి ప్రతి మొక్కల మీద పడకుండా వరుసల మధ్య కలుపు మొక్కల మీద మాత్రమే పడేటట్లు పిచికారీ చెయ్యాలి. దీనికోసం నాజెల్ మీద గరాటు వంటి పరికరాన్ని అమర్చుకోవాలి. ప్రత్తిలో సమయానుకూలంగా ప్రతి వారం 10 రోజులకొకసారి గొర్రు గుంటకలతో 60-70 రోజుల వరకు పలు దఫాలుగా అంతరకృషి చేయడం వల్ల కలుపు నివారణతో పాటు వర్షపు నీరు భూమిలోకి బాగా ఇంకుతుంది. బెట్ట పరిస్థితుల్లో అంతరకృషి తరువాత సాళ్లల్లో ఉన్న కొద్దిపాటి కలుపు మొక్కల్ని కూడా కూలీలతో తీయించాలి. దీంతో పోషక పదార్థాల వినియోగ సామర్థ్యం బాగా పెరుగుతుంది. నీటి యాజమాన్యం. ప్రతి పంట ఎక్కువ నీటిని తట్టుకోలేదు. అందువల్ల నీరు ఎక్కువగా పెట్టరాదు. భూమిలో ఉన్న తేమను బట్టి 20-25 రోజులకొక తడిని ఇవ్వాలి. సాధారణంగా ఎరువులు వేసిన వెంటనే పూత పిందే సమయంలో కాయ తయారయ్యే దశలో నీరు పెట్టాలి. నీటి తడిని చేనంతా పారించకుండా ఒక సాలు వదిలి మరో సాలులో నాగటి సాలు తీసి నీటి తడినిస్తే నీరు సద్వినియోగమై దిగుబడులు అధికంగా వస్తాయి. ఇటీవలి కాలంలో బిందు సేద్య విధానం విస్తరించింది. పలు ప్రాంతాలలో రైతులు దీనివైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విధానంలో అయితే రైతులు జంటసాళ్ల పద్ధతి ఆచరిస్తే బిందు సేద్యంపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. బిందు సేద్యం ద్వారా ఎరువు కూడా ఇవ్వడం వల్ల పోషక పదార్థాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. వాటి వాడకంలో దాదాపు 30% ఆదా చేసుకోవచ్చు. మొక్కకు కావలసిన విధంగా సరైన సమయంలో సరైన మోతాదులో నీటిని పోషకాలను అందించడం వల్ల నాణ్యమైన అధిక దిగుబడి వస్తుంది. ఈ మధ్యకాలంలో ప్రతి రైతులకు పైరు ఎర్రబడడం సమస్యగా మారింది. ఎడతెరిపిలేని వర్షాలతో ప్రతి పైరు వారం రోజులకు పైగా ముంపుకు గురైతే మొక్కలు భూమి నుండి పోషకాలను తీసుకోలేవు. మొక్కలలో పెరుగుదల సరిగ్గా ఉండదు. ఆకులు ఎర్రగా మారి క్రమేపీ ఎండి రాలిపోతాయి. గూడ, పూత, పిందె రాలడం జరుగుతుంది. మిగిలిన పిందెలు కాయలుగా మారినా వీటి పెరుగుదల సరిగ్గా ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో యూరియా 20 గ్రాములు లేదా పొటాషియం నైట్రేట్ 10 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే మొక్కలకు కావలసిన పోషక పదార్థాలు లభించి అవి కోలుకుంటాయి. అంతర పంటలు. పంట మార్పిడి విధానంతో పాటు రైతులు అంతర పంటల సాగు పద్ధతి కూడా పాటించాలి. ప్రతి పంటలో అంతర పంటలుగా పెసర, మినుము, సోయా, అలసంద, కంది పంటలను వేసుకోవాలి. అంతర పంటల సాగు వల్ల పొలంలో బదనికల సంతతి పెరిగి రసం పీల్చు పురుగుల బెడద తగ్గుతుంది. ఎరువుల యాజమాన్యం. సమగ్ర ఎరువుల వాడకంలో ప్రతి పొలానికి సేంద్రియ జీవన ఎరువులు అందించాలి. ఎకరాకు 5-6 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువును వాడడం వల్ల దిగుబడులు 16-20% పెరిగే అవకాశం ఉంది. అమెరికన్ ప్రతి రకాలకు ఎకరాకు నత్రజని 36 కిలోలు, భాస్వరం, పొటాషియం 18 కిలోల చొప్పున అందించాలి. సంకరజాతి ప్రతి రకాలకు ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల చొప్పున పొటాషియం, భాస్వరం అందించాలి. సిఫారసు చేసిన భాస్వరం మొత్తాన్ని ఒకేసారి చివరి దుక్కిలో వేసి కలియదునాలి.
అమెరికన్ రకాలకు సిఫారసు చేసిన నత్రజని, పొటాషిలను 3 సమభాగాలుగా చేసి విత్తిన 30, 60, 90 రోజులకు వెయ్యాలి. బీటీ హైబ్రిడ్స్కి విత్తిన 20, 40, 60, 80 రోజులకు మొక్క మొదళ్లలో 7 నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో పాదులు తీసి వెయ్యాలి. రైతులు రసాయన ఎరువులను సూటి ఎరువుల రూపంలో అందించడం మంచిది. దీనివల్ల ఎరువుల మీద పెట్టే ఖర్చు కూడా తగ్గుతుంది. పొటాష్ ధాతువు మొక్కకు రోగనిరోధక శక్తినిస్తుంది. అంతేకాకుండా దూది నాణ్యతను అభివృద్ధి చేస్తుంది. పూత దశ, కాయ తయారయ్యే దశలో 1% పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని మొక్కల మీద పిచికారీ చేయడం ద్వారా దిగుబడులు, నాణ్యత పెరుగుతాయి. ఎక్కువ కాలం ప్రత్తి సాగు చేస్తున్న భూముల్లో, ప్రత్యేకంగా వేరు తెగుళ్లు ఆశించే భూముల్లో మాత్రం పంట మార్పిడితో పాటు ఎకరాకు 200 కిలోల వేపపిండిని 2-3 సంవత్సరాలకొకసారి వేయాలి. ఫర్టిగేషన్ ద్వారా ఎరువులు అందించినప్పుడు ఎకరాకు సిఫారసు చేసిన మొత్తం భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో విత్తనం వేసే ముందు అడుగు ముందుగా భూమిలో వేయాలి. తదుపరి సిఫారసు చేసిన నత్రజని మరియు పొటాష్ ఎరువుల్ని యూరియా మరియు మల్టీకే పొటాషియం నైట్రేట్ రూపంలో కావలసిన సమభాగాలుగా చేసి పంట విత్తిన 20 నుంచి 120 రోజుల వరకు భూస్వభావాన్ని బట్టి 7 నుంచి 10 రోజులకొకసారి చొప్పున డ్రిప్ ఫర్టిగేషన్ ద్వారా అందించాలి. సూక్ష్మధాతు లోపాలు. ఒకే పొలంలో పంట మార్పిడి చేయకుండా ప్రత్తినే అనేక సంవత్సరాలుగా పండించడం వల్ల పైరుపై జింక్, మెగ్నీషియం, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాల లోపం కనిపిస్తుంది. ప్రతి రైతులు సూక్ష్మధాతు లోపాలను కూడా సకాలంలో గుర్తించి సరిదిద్దాలి. మెగ్నీషియం లోపం. మెగ్నీషియం ధాతువు లోపించినప్పుడు ముదురు ఆకులు అంచుల నుండి మధ్య భాగానికి పసుపు రంగుకు మారతాయి. ఆకులు, ఈనెలు మాత్రం ఆకుపచ్చగా ఉంటాయి. ఆకులు ఎర్రబారి, ఎండి, రాలిపోతాయి. మెగ్నీషియం ధాతులోప సవరణకు 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ని లీటర్ నీటికి కలుపుకొని ఎకరాకు 200 లీటర్ల మందు ద్రావణాన్ని పంట వేసిన 45, 75 రోజుల దశల్లో 2 దఫాలుగా పిచికారీ చెయ్యాలి. జింక్ లోపం. పొలంలో జింక్ ధాతులోపం మొక్క మధ్య, ఆకుల మీద అధికంగా కనిపిస్తుంది. జింక్ లోపించడం వల్ల ఆకుల ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం మాత్రమే పసుపు పచ్చగా మారుతుంది. కొమ్మల చివరి ఆకులు చిన్నవిగా ఉండి ముడతలు పడి కనిపిస్తాయి. కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. జింక్ ధాతులోప సవరణకు చివరి దుక్కిలో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. పైరు మీద లోపలక్షణాలు గుర్తించిన వెంటనే లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ని కలుపుకొని 5-6 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. 2 సంవత్సరాలకొకసారి ఎకరాకు 20 కిలోలు జింక్ సల్ఫేట్ని భూమిలో వేసుకోవాలి. బోరాన్ లోపం. మెగ్నీషియం, జింక్ ధాతులోపాల కంటే బోరాను ధాతులోపం ఈ మధ్య ప్రతి పొలాల్లో అధికంగా కనిపిస్తున్నట్టు నిపుణులు గుర్తించారు. పైరు బెట్టకు లేదా ముంపుకు గురైన పరిస్థితుల్లో ఈ ధాతులోప లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. బోరాన్ ధాతువు లోపించడం వల్ల గూడ, పూలు, తొడిమెలు చిన్నవిగా ఉంటాయి. తొడిమెలు మందంగా, వంకర టింకరగా, చీలికలతో గులాబీ రంగుతో కనిపిస్తాయి. ఈ ధాతులోపం ఎక్కువగా ఉంటే పూత మొగ్గదశలో ఎండిపోయి చిన్నకాయలు రాలిపోతాయి. మొక్క గిడసబారి ప్రధాన కాండం మీద పగుళ్లేర్పడతాయి. కాయలు సరిగ్గా అభివృద్ధి చెందక ఆకారం కోల్పోతాయి. కాయ పెరిగే దశలో ఒక్కోసారి నిలువుగా పగుళ్లేర్పడతాయి. బోరాన్ ధాతులోప సవరణకు 1 నుంచి 1.5 గ్రాముల బోరాక్స్ను లీటర్ నీటికి కలుపుకొని విత్తిన 60-90 రోజుల దశల్లో 2 దఫాలుగా పిచికారీ చెయ్యాలి. ప్రతి పంటలో పూత, పిందె రాలడం అన్ని ప్రాంతాల్లో సమస్యగా ఉంది. ప్రతికూల పరిస్థితుల్లో మొక్కల జీవన ప్రక్రియలో వచ్చే మార్పులు, కాయతొలుచు పురుగు వల్ల జరిగే నష్టంతో దాదాపు 60-70% వరకు ప్రతి పంటలో పూత, పిందె రాలుతుంది. దీనిని పోషక పదార్థాలు, హార్మోన్ల పిచికారీ ద్వారా నీటి నిర్వహణలో మెలకువలతో కొంతవరకు అరికట్టవచ్చు. నాఫ్థలిన్ అసిటిక్ ఆమ్లం 10 ppm ద్రావణాన్ని అనగా
ప్లానోఫిక్స్ని 1 మిల్లీలీటర్ మందు 5 లీటర్ల నీటికి చొప్పున కలిపి 10 నుండి 15 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి 2 దఫాలుగా పిచికారీ చేయడం ద్వారా పూత పిందె రాలటాన్ని కొంతవరకు నివారించవచ్చు. ప్రత్తి తీతలు. ప్రతి రైతులు ప్రత్తి తీతల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. పంటలో పూత దఫదఫాలుగా రావడం వల్ల కనీసం 4-5 సార్లు ప్రత్తి తీయాల్సొస్తుంది. బాగా ఎండిన ప్రత్తిని మాత్రమే గుల్లల నుండి వేరు చెయ్యాలి. అలా చేయని పక్షంలో ప్రత్తితో పాటు ఆకులు, అలములు, చెత్తా చెదారం అంటుకుని ప్రత్తి నాణ్యత తగ్గుతుంది. ఫలితంగా మంచి ధర రాదు. సాధారణంగా చలికాలంలో ప్రత్తి తీతకు రావడం, అదే సమయంలో మంచు కురియడం వల్ల ప్రత్తి తడిసి ముద్దవుతుంది. ప్రత్తిని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మరలా సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు తీసుకోవాలి. ఎందుకంటే వేడి అధికంగా ఉన్న సమయంలో ప్రత్తి తీస్తే దానితో పాటు గుల్లల వద్ద ఉన్న తొడిమెలు, ఎండిన ఆకులు పెళుసుబారి ముక్కలై ప్రత్తికి అంటుకుంటాయి. ఇది గుర్తించిన రైతులు వీలైనంత వరకు ప్రత్తిని శుభ్రంగా తీయడం లక్ష్యంగా పెట్టుకోవాలి. అప్పుడే ప్రత్తి నాణ్యంగా ఉండి లాభసాటి ధర వస్తుంది. దూది కానిది ఏదైనా చెత్త లేదా తుక్కుగా పరిగణించాలి. చెత్త లేదా తుక్కు 1 లేదా 2% కంటే ఎక్కువగా ఉండరాదు. ప్రత్తి తీతతో పాటు గ్రేడింగ్లో కూడా జాగ్రత్త చూపడం ద్వారా మంచి ధర సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా చీడపీడలు సోకిన ప్రత్తిని వేరు చేయాలి. ప్రత్తి తీయగానే మండెలు వేసి ఆరబెట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల తేమ తగ్గుతుంది. ప్రత్తి గింజ బాగా గట్టిపడుతుంది. పైగా శుభ్రంగా ఉంటుంది. నిల్వ చేసిన ప్రత్తికి గాలి బాగా ఆడేలా చూడాలి. తేమ తగలకుండా జాగ్రత్త పడాలి. అశ్రద్ధ చేస్తే ప్రత్తిలో ఉన్న తేమ వల్ల వేడి అధికమై గింజలు ముడుచుకుపోయి ప్రత్తి తూకం తగ్గుతుంది. ముక్కు పురుగు సోకి నాణ్యత తగ్గుతుంది. రైతులు మొదటి, చివరి తీతల ప్రత్తిని వేరుగా విక్రయించాలి. మార్కెట్లో పింజ పొడవును బట్టి ధర వస్తుంది. అందువల్ల ఏ రకానికి ఆ రకం విడిగా అమ్ముకోవాలి. ప్రత్తి తరువాత వేసుకోదగ్గ పంటలు. రైతులు నాణ్యమైన దిగుబడులు ఎక్కువగా పొందడం కోసం తప్పనిసరిగా పంట మార్పిడి చేపట్టాలి. అశ్రద్ధ చేస్తే చీడపీడలకు నిరోధక శక్తి పెరిగి మందులు పనిచేయవు. ఫలితంగా పంట దెబ్బతిని దిగుబడులు తగ్గుతాయి. బీటీ ప్రత్తి సాగులో ఇటీవలి కాలంలో ఉధృతమవుతోన్న గులాబీ రంగు పురుగు మరియు ఇతర పురుగుల నివారణకు ప్రత్తి పంట కాలాన్ని 200 రోజుల కన్నా పొడిగించకుండా జనవరి మధ్యకల్లా పూర్తి చేసి జనవరి చివర్లో లేదా ఫిబ్రవరి మొదటి పక్షంలోపు ఆరుతడి పంటలైన పెసర, మినుము, తెల్ల నువ్వులు గాని లేదా జనవరి చివర్లో అయితే మొక్కజొన్న లాంటి పంటను సాగు చేసుకుంటే రానున్న పంటలో గులాబీ రంగు పురుగు ఉధృతి తగ్గడమే కాకుండా పప్పు ధాన్యాల సాగు వలన నేల సారవంతం, పంట మార్పిడి వల్ల పలు ప్రయోజనాలు కలుగుతాయి. కావున ప్రత్తి తరువాత ఆరుతడి పంటల సాగు తప్పక చేపట్టాలి.